ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్, హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ఈ 2025 సంవత్సరము దేవుడు మీకు తోడయ్యుండి, దేవుడు మీకు సహాయము చేసి, దేవుడు అద్భుతముగా మిమ్మల్ని నడిపించునుగాక. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా మా కుటుంబం తరపు నుండి, క్రైస్ట్ షాలోమ్ పరిచర్య తరపు నుండి మా హృదయపూర్వక నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మెండుగా మిమ్మును దీవించునుగాక. మరి గడచిన సంవత్సరములన్నీ కూడా నాతో కలిసి మీరందరూ కూడా ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని విని బలపరచబడ్డారని, దీవించబడ్డారని, ఆశీర్వదించబడ్డారు అని దేవుని సేవకుడుగా నేను నమ్ముతూ ఉన్నాను. ఉదయకాల సమయంలో 2 నిమిషాల సందేశం చూస్తున్న మీ అందరి ఎడల దేవుడు ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు, ప్రణాళికలు కలిగి ఉన్నారని దేవుని సేవకుడుగా తెలియజేస్తూ ఉన్నాను. కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలకు నేను వెళ్ళినప్పుడు అనేక మంది నాకు తెలియజేసినటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా ప్రియులరా? దైవజనుడా, ఈ ఉదయకాల సమయంలో మేము ఏ సమస్యతో అయితే ఉన్నామో, ఏ అవసరతతో ఉన్నామో, ఏ ఇబ్బందుల్లో ఉన్నామో, ఎటువంటి క్లిష్ట సందర్భంలో మేము ఉన్నామో, ఆ సందర్భాన్ని గురించి ఉదయకాల సమయంలో మీరు మాట్లాడినప్పుడు మాకు ఆశ్చర్యం కలిగేది. అందుకనే ఈ కార్యక్రమానికి మేము ఉంచినటువంటి పేరేంటి అంటే ఏ వర్డ్ ఫ్రమ్ గాడ్. ఉదయకాల సమయంలో మిమ్మల్ని బలపరిచే దేవుని యొద్ద నుండి ఒక మాట. ప్రతిరోజు ఉదయకాల సమయంలో 2 నిమిషాల సందేశాన్ని చూడండి, అనేకులకి షేర్ చేయండి, స్టేటస్లో ఉంచండి. దయచేసి మీరు ప్రార్థన విజ్ఞాపనలు ఉంటే యూట్యూబ్లో మీరు ఆ కామెంట్స్ రాస్తున్నారని నేను అనుదినం చదువుతున్నాను. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఒక లైక్ కొట్టండి, ఒక చిన్న కామెంట్ రాయండి. తద్వారా ఈ వీడియో చాలామందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీలో చాలామంది ఉదయకాల సమయంలో 2 నిమిషాల సందేశాన్ని సమయం తీసుకొని అనేకులకి షేర్ చేస్తున్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మీరు తలపెట్టు కార్యములన్నిటిలో అద్భుతములు, ఆశ్చర్యకార్యములు జరిగించునుగాక. మరొక ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన, ఈ పరిచర్య కొరకు మీ వంతు ఆర్థిక సహాయాన్ని అందించండి. ఈ సంవత్సరము 2025వ సంవత్సరమున పుత్తూరు ప్రాంతంలో ఓ ప్రేయర్ టవర్ కొరకై ల్యాండ్ను కొంటూ ఉన్నాం. చాలా ఖరీదైనటువంటి స్థలాన్ని మేము కొంటూ ఉన్నాం. కనుక మీరు దాని కొరకు ప్రార్థించండి. తప్పకుండా మీ వంతు ఆర్థిక సహాయాన్ని అందించండి. తద్వారా ఆ స్థలము పుత్తూరు ప్రాంతానికి, పరిసర ప్రాంతాలన్నిటికీ కూడా ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, దేవునికి మహిమకరముగా, దేవుని యొక్క పరిచర్యకి ప్రయోజనకరంగా ఉంటుంది అని దేవుని సేవకుడిగా రూఢిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. భావి తరాల కొరకు, రాబోతున్నటువంటి క్రైస్తవ సమాజం కొరకు ఆ స్థలాన్ని కొనాలి అని ఆశపడుతూ ఉన్నాను. కనుక దయవుంచి దాని కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ వంతు ఆర్థిక సహాయాన్ని అందించండి. డిసెంబర్ మాసంలో మీలో చాలామంది కానుకలు పంపించారు. మీ అందరికీ కూడా మా కుటుంబం తరపు నుంచి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మెండుగా దీవించునుగాక. ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, ఆర్థిక సహాయాన్ని అందించండి. కొనబోతున్నటువంటి ల్యాండ్ విషయంలో మీ వంతు సహకారాన్ని అందించవలసిందిగా దేవుని సేవకుడుగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అనుదినము ఉదయకాల సమయంలో 2 నిమిషాల సందేశాన్ని తప్పకుండా చూడండి. ప్రభు మీతో మాట్లాడుతాడని దేవుని సేవకుడుగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనము. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేయుదును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు ఈ సంవత్సరము మా కుటుంబమునకు, మా పరిచర్యకు ఉదయకాల సమయంలో 2 నిమిషాల సందేశం చూస్తున్న మీ అందరికీ కూడా దేవుడు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానం ఏంటో తెలుసా ప్రియులారా? నేను నీకు ముందుగా పోవచ్చు. ఈ 2025వ సంవత్సరము దేవుడు నీకును, నాకును, మనకును ముందుగా వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాడు. నువ్వేం చేయాలో తెలుసా? ఆయన్ని ముందు పెట్టాలని దేవుని సేవకుడుగా మీకు మనవి చేస్తున్నాను. ప్రభువా, మీరు ముందు వెళ్ళండి, మీరు ముందు నిలబడండి. ప్రభువా, మీలో చాలామంది గమనించుంటారు, యేసు ప్రభు వారు పరిచర్య ప్రారంభించిన తర్వాత యేసు ప్రభు చేసినటువంటి మొట్టమొదటి సూచక్రియ అద్భుతం ఏంటి అంటే కానాలో దేవుడు నీటిని ద్రాక్షారసంగా మార్చారు. అయితే గమనించండి ప్రియులారా,
ఆ వివాహానికి యేసు ప్రభును ఆహ్వానించాడు, కానీ యేసు ప్రభు ప్రధాన యాజకుడు కాదు, అక్కడ మరొక వ్యక్తిని ప్రధాన యాజకుడిగా ఉంచారు. అనేక సార్లు మనం ప్రభువుని కలిగి ఉంటాం, కానీ ఏ విషయంలో దేవుని మనం ముందుగా ఉంచాం? దేవుణ్ణి ముందుగా ఉంచండి. ఈ సంవత్సరం దేవుణ్ణి ముందుగా వెళ్ళనియండి. ప్రభువా మీరు ముందు వెళ్ళండి, నేను మీ వెనుక వస్తాను ప్రభువా. మోషే అంటాడు కదా, నీ సన్నిధి మాకు తోడుగా రాకుంటే మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళొద్దు ప్రభువా అంటాడు. ఈ సంవత్సరం మీరు ప్రార్థన చేయాలి, ప్రభువా మీ సన్నిధి మాకు ముందుగా ఉంచండి, మీరు ముందుగా వెళ్ళండి. ప్రభు అంటూ ఉన్నారు, నేను నీకు ముందుగా వెళ్ళాలి అని ఆశపడుతున్నాను అంటున్నారు. కనుక దేవుణ్ణి ముందుగా ఉంచండి. ప్రభువా మీరు ముందు వెళ్ళండి. ప్రభు ఏమంటున్నారో తెలుసా, నేను నీకు ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న స్థలములు ఏదైతే ఇన్ని సంవత్సరాలు నీకు అడ్డుగా ఉన్నాయో, ఏ తలుపులైతే మూయబడ్డాయో, ఏ ఇనుప గడులైతే ఉంచబడ్డాయో, వాటన్నిటిని దేవుడు తునాతునకలుగా దేవుడు చేసి నీ కొరకు మార్గమును దేవుడు సిద్ధపరచబోతున్నాడు. దేవుని నువ్వు ముందుగా ఉంచితే ఏం జరుగుతుందో తెలుసా? ఎర్ర సముద్రము అడ్డొస్తే దాన్ని 2 పాయలుగా చేయగలడో, ఎరికో గోడలు వస్తే దాన్ని నీ కొరకు పడగొట్టగలడో, నాశనము చేయగలడో, మార్గము లేదు అనుకునేటటువంటి స్థలములో నీ కొరకు నా దేవుడు మార్గాన్ని సిద్ధపరచగలడు. ఈ 2025 సంవత్సరం దేవుడు నీకు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటో తెలుసా? నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములన్నింటినీ సరళము చేయగలను, మార్గము లేని స్థలములో నీ కొరకు మార్గమును నేను ఏర్పాటు చేయగలను, మూయబడ్డ ద్వారములు తెరవగలను, నీ కొరకు అద్భుతములు చేయగలను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మీరు ఒక చిన్న ప్రార్థన చేయాలి. అనుదినము నిద్ర లేచిన తర్వాత, ప్రభువా మీరు ముందుగా వెళ్ళండి, నాకు ముందుగా మీరు వెళ్ళండి ప్రభా, మిమ్మల్ని వెంబడిస్తానని దేవునికి సబ్మిట్ చేయగలిగితే, దేవునికి సమర్పించుకోగలిగితే ఈ 2025 సంవత్సరం దేవుడు బలమైన కార్యాలు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టు కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని, ఈ నూతన సంవత్సరం, ఈ నూతన మాసం, ఈ నూతన దినము నీ సన్నిధి, నీ కాపుదల మాకు నిత్యము తోడుగా ఉంచి బలమైన కార్యాలు నాయన మా ప్రియుల జీవితంలో జరిగించమని, ముందున్న సమయం ఆశీర్వాదకరంగా దీవెనకరముగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.